హాయ్ హలో వెల్కమ్ టు స్టడీ వైబ్ తెలుగు ఛానల్. సో మన ఈ వీడియోలో 10th క్లాస్ బయాలజికల్ సైన్స్ 5th లెసన్ అవర్ ఎన్విరాన్మెంట్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ నేర్చుకోబోతున్నాం. సో ఫస్ట్ లెసన్ యొక్క వెయిటేజ్ వచ్చేసి 4 మార్క్స్ క్వశ్చన్స్ టు 2 మార్క్స్ క్వశ్చన్ 1, మొత్తం 10 మార్క్స్. సో ఇది బయాలజికల్ సైన్స్లో లాస్ట్ లెసన్ మనం చెప్పుకోబోయేది. మిగతా లెసన్స్ కూడా అయిపోయాయి. సో అవి చూడని వాళ్ళు ఉంటే అవి కూడా చూసి నేర్చుకోండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని నోట్ చేసుకోండి. సో ఫస్ట్, ఎన్విరాన్మెంట్ ద సరౌండింగ్స్ వేర్ లివింగ్ ఆర్గానిజమ్స్ లైవ్ అండ్ ఇంటరాక్ట్ విత్ నాన్ లివింగ్ కాంపోనెంట్స్. మనము ఈజీగా నేర్చుకోవాలంటే దానికి కూడా ఒక డెఫినేషన్ రాసి పెట్టా. ఎవ్రీథింగ్ అరౌండ్ అది సపోర్ట్ ఇన్ లైఫ్. సో మనం లైఫ్లో ఏం చేయాలన్నా ఎన్విరాన్మెంట్తో మనకు రిలేషన్ ఉంది. సో మనకి ఏం పని చేయాలని ఎన్విరాన్మెంట్ యూజ్ అవుతుంది. సో దట్ ఈజ్ కాల్డ్ ఎన్విరాన్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్, వాటర్, సాయిల్, ప్లాంట్స్, యానిమల్స్. ఎయిర్ లేకుంటే బ్రతకలేము, వాటర్ లేకుంటే బ్రతకలేము, సాయిల్ లేకుంటే బ్రతకలేము, ప్లాంట్స్ లేకున్నా బతకలేము, యానిమల్స్ లేకున్నా బతకలేము. సో దట్ ఈజ్ కాల్డ్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అంటే మన చుట్టూ ఉన్న పరిసరాలు. నెక్స్ట్ సెకండ్, ecosystem. An ecosystem is a functional unit of nature where living organisms interacting with each other and with the physical environment. Ecosystem అంటే ఏ ప్లేస్ వేర్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ థింగ్స్ లైవ్ టుగెదర్ దట్ డిపెండ్ ఆన్ ఈచ్ అదర్. ఈకోసిస్టమ్ అంటే ఒక దాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఫామ్ అయ్యేదే ఈకోసిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ పాండ్, ఫారెస్ట్, గ్రాస్ ల్యాండ్స్. సో మనము ఫస్ట్ ఒక పంటను పండించాలంటే ఫస్ట్ ల్యాండ్ కావాలి, ఎర్త్ కావాలి, తర్వాత దానికి సంబంధించిన వాటర్ కావాలి, దానికి సంబంధించిన సీడ్స్ కావాలి. అవన్నీ కలిపితే కదా ఒక మనం తినడానికి ఫామ్ అయ్యే. సో దట్ ఈస్ కాల్డ్ ఈకోసిస్టమ్. నేను ఈ టెక్స్ట్ బుక్ ప్రకారం డెఫినేషన్స్ చెప్పా అండ్ ఈజీ వేలో చెప్పా. మీకు టెక్స్ట్ బుక్ ప్రకారం నేర్చుకోలేకపోతే ఈజీ వేలో నేర్చుకోండి. సో అదేం రాయండి, ఇది మరీ కష్టంగా అనిపిస్తే. నెక్స్ట్ థర్డ్, బయోటిక్ కాంపోనెంట్స్. ద లివింగ్ కాంపోనెంట్స్ ఆఫ్ యాన్ ఈకోసిస్టమ్ ఆర్ కాల్డ్ బయోటిక్ కాంపోనెంట్స్. బయోటిక్ కాంపోనెంట్స్ అంటే ఆల్ లివింగ్ థింగ్స్ ఇన్ నేచర్, ప్లాంట్స్, యానిమల్స్, బ్యాక్టీరియా. సో దట్ ఈస్ ఆల్ లివింగ్ థింగ్స్ ఆర్ కాల్డ్, మన చుట్టూ నేచర్లో లివింగ్ థింగ్స్ ఏమున్నాయో దట్ ఈజ్ కాల్డ్ బయోటిక్ కాంపోనెంట్స్, ఈజీగా చెప్పాలంటే. నెక్స్ట్ ఫోర్త్ది, ఎబయోటిక్ కాంపోనెంట్స్. ద నాన్ లివింగ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఈకోసిస్టమ్ ఆర్ కాల్డ్ ఎబోటిక్ కాంపోనెంట్స్. నాన్ లివింగ్ థింగ్స్ ఏమున్నాయో దట్ ఈజ్ కాల్డ్ ఎబోటిక్ కాంపోనెంట్స్. ఈజీ వే నాన్ లివింగ్ థింగ్స్ నీడెడ్ ఫర్ లైఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్, వాటర్, సన్లైట్, సాయిల్ ఇవన్నీ నాన్ లివింగ్ థింగ్స్. సో దట్ ఈస్ కాల్డ్ అబయోటిక్ కాంపోనెంట్స్. ఇవి కూడా అవసరం, ఇవి కూడా అవసరం. నెక్స్ట్ ఫిఫ్త్ది, ప్రొడ్యూసర్స్ ఆర్ ఆటోట్రోప్స్. ఆర్గానిజమ్స్ దట్ మేక్ దేర్ ఓన్ ఫుడ్ బై యూజింగ్ సన్లైట్ ఆర్ కాల్డ్ ప్రొడ్యూసర్స్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ ప్లాంట్స్ దట్ ప్రిపేర్ దేర్ ఓన్ ఫుడ్. ఆటోట్రోప్స్ అంటే ఒక ఆర్గానిజం తనకు తానే ఓన్గా ఫుడ్ తయారు చేసుకుంటుందో దట్ ఈజ్ కాల్డ్ ఆటోట్రోప్స్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ గ్రాస్, ఎలాగ్వా. ఈజీ వేలో గ్రీన్ ప్లాంట్స్ దట్ ప్రిపేర్ దెన్ ఓన్ ఫుడ్ ఏం ప్రిపేర్ చేసుకుంటే దట్ ఈజ్ కాల్డ్ ఆటోట్రోప్స్. నెక్స్ట్ సిక్స్త్ది, కన్జ్యూమర్స్ ఆర్ హెట్రోట్రోప్స్. ఆర్గానిజమ్స్ దట్ డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ ఫర్ ఫుడ్ ఆర్ కాల్డ్ కన్జ్యూమర్స్. కన్జ్యూమర్స్ అంటే ఆర్ హెట్రోట్రోప్స్ అంటే మోస్ట్ హెట్రోట్రోప్స్, ఆటోట్రోప్స్ అనే గుర్తుంచుకోండి. ఆటోట్రోప్స్ అంటే ఒక ఆర్గనిజం దేని మీద డిపెండ్ అవ్వకుండా తనకు తాను ఫుడ్ తయారు చేసుకునేదే ఆటోట్రోప్స్. హెట్రోట్రోప్స్ అంటే ఒక ఆర్గనిజం మీద డిపెండ్ అయ్యి ఫుడ్ని తీసుకునేదే హెట్రోట్రోప్స్. ఈజీ వేలో లివింగ్ ఆర్గానిజమ్స్ దట్ ఈట్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్. ఫర్ ఎగ్జాంపుల్ కౌ, లయన్ అండ్ హ్యూమన్. నెక్స్ట్ సెవెంత్ది, హెర్బివోర్స్. యానిమల్స్ దట్ ఈట్ ఓన్లీ ప్లాంట్స్ ఆర్ కాల్డ్ హెర్బివోర్స్. ఎగ్జాంపుల్ డీర్, గోట్. సో ఇవి ఈజీ వేలో నేర్చుకోవడానికి కూడా ఈజీనే. హెర్బివోర్స్ అంటే ఓన్లీ ప్లాంట్స్ తినే వాటిని హెర్బివోర్స్ అంటాము. డీర్ ఆర్ గోట్ ఆర్ హెర్బివోర్స్. నెక్స్ట్ ఎయిత్ది, కార్నివోర్స్.
యానిమల్స్ దట్ ఈట్ అదర్ యానిమల్స్ ఆర్ కాల్డ్ కార్నివోర్స్. అంటే ఒక యానిమల్ని అనదర్ యానిమల్ను తినేదే కార్నివోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ లయన్ అండ్ టైగర్. నెక్స్ట్ 9th ఓమ్నివోర్స్. యానిమల్స్ దట్ ఈట్ బోత్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఆర్ కాల్డ్ ఓమ్నివోర్స్. ఓమ్నివోర్స్ అంటే హెర్బివోర్స్ కార్నివోర్స్ కలిపి ఓమ్నివోర్స్ అవుద్ది. ప్లాంట్స్ తింటుంది, యానిమల్స్ తింటుంది. సో దట్ ఈస్ కాల్డ్ ఓమ్నివోర్స్. ఓమ్నివోర్స్ అంటే హ్యూమన్ అండ్ బియర్. నెక్స్ట్ 10th డీకంపోజర్స్. డీకంపోజర్స్ అంటే అర్థమవుతుంది. డీకంపోజేషన్ అంటే వేస్టేజ్ని మొత్తం డీకంపోజ్ అవ్వడం డీకంపోజర్స్. సో డెఫినేషన్ చూద్దాం. ఆర్గానిజమ్స్ దట్ బ్రేక్ డౌన్ డెడ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఇంటూ సింపుల్ సబ్స్టాన్స్ ఆర్ కాల్డ్ డీకంపోజర్స్. యానిమల్స్, ప్లాంట్స్ అవన్నీ డెడ్ అయిపోయిన తర్వాత డీకంపోజ్ అయ్యేదాన్ని డీకంపోజర్స్ అంటాము. ఈజీ వే ఆర్గానిజమ్స్ దట్ క్లీన్ ది ఎన్విరాన్మెంట్ బై డీకంపోజింగ్ వేస్ట్ని డీకంపోజ్ చేసి క్లీన్ చేసేదే డీకంపోజర్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా అండ్ ఫంగి. నెక్స్ట్ 11th ఫుడ్ చైన్. ఏ సీక్వెన్సీ ఆఫ్ ఆర్గానిజమ్స్ థౌచ్ విచ్ ఫుడ్ అండ్ ఎనర్జీ ఆర్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ కాల్డ్ ఏ ఫుడ్ చైన్. ఈజీ వేలో షోస్ హూ ఈట్స్ హూమ్. అంటే ఫుడ్ చైన్ అంటే ఒక యానిమల్ ఒకదాని మీద ఒక హెర్బివోర్స్ కార్నివోర్స్ ఇవన్నీ ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యి ఒకదానొకటి తింటూ ఫామ్ అయ్యేదే ఫుడ్ చైన్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ టు డియర్ ఆర్ గోట్ అనుకుందాం. దాని నుంచి లయాన్ టు ఇంకేదైనా రావచ్చు. సో అలాగా ఫుడ్ చైన్ ఫామ్ చేసేదే ఫుడ్ చైన్ అంటాము. నెక్స్ట్ 12th ట్రాపిక్ లెవెల్. ఫుడ్ చైన్ని ట్రాపిక్ లెవెల్ ఒకటి తయారు చేసేదే ట్రాపిక్ లెవెల్ అంటాం. సో డెఫినేషన్ చూద్దాం. ఈచ్ స్టెప్ ఇన్ ఏ ఫుడ్ చైన్ ఈజ్ కాల్డ్ ఏ ట్రాపిక్ లెవెల్. ఈజీ వేలో పొజిషన్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఇన్ ఏ ఫుడ్. ఏ పొజిషన్లో ఏ ఆర్గానిజం ఫుడ్ తింటుంది దట్ ఈస్ కాల్డ్ ట్రాపిక్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్. నెక్స్ట్ ఫస్ట్ లెవెల్లో డీర్, తర్వాత సెకండ్ లెవెల్ అలా. నెక్స్ట్ 13th ఫుడ్ వెబ్. ఏ నెట్వర్క్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ ఫుడ్ చైన్స్ ఈజ్ కాల్డ్ ఏ ఫుడ్ వెబ్. ఈజీ వేలో మెనీ ఫుడ్ చైన్స్ జాయిన్ టుగెదర్. ఫారెస్ట్ ఫుడ్ వెబ్ అంటే ఇంటర్ కనెక్టెడ్ చైన్ మొత్తం ఇంటర్ కనెక్ట్ అయ్యేదాన్నే ఫుడ్ వెబ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ ఫుడ్ వెబ్. నెక్స్ట్ 14th ఎకలాజికల్ పిరమిడ్. ఏ గ్రాఫికల్ రిప్రజెంట్ ఆఫ్ ట్రాపిక్ లెవెల్ ఇన్ అన్ ఈకోసిస్టమ్ ఈజ్ కాల్డ్ ఎకలాజికల్ పిరమిడ్. ఈజీ వేలో డయాగ్రామ్ షో నెంబర్ ఆఫ్ ఎనర్జీస్ ఎట్ ఈచ్ లెవెల్. అంటే ఈకలాజికల్ పిరమిడ్ అంటే ఆ పిరమిడ్ డయాగ్రామ్స్ని షో చేసి ఏ నెంబర్లో ఎంత ఎనర్జీతో ఏ ఆర్గానిజం ఉందో చూపెట్టేదే ఈకలాజికల్ పిరమిడ్. సో ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఎకలాజికల్ పిరమిడ్ ఎక్కడ ఉందో సో ఆన్సర్ తెలుసుకోండి. ఒకసారి కామెంట్ చేయండి, కరెక్టో కదా చెప్తా. చాలా ఇంపార్టెంట్ ఎకలాజికల్ పిరమిడ్ ఎక్కడ ఉంది అనేది. నెక్స్ట్ 15th బయోడిగ్రేడబుల్ సబ్స్టాన్స్ దట్ కెన్ బి డీకంపోజ్డ్ బై మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ బయోడిగ్రేడబుల్. అంటే బయోడిగ్రేడబుల్ అంటే ఆ వస్తువు అనేది ఎత్తు మీద పడితే తొందరగా డీకంపోజెస్ అంటే తొందరగా కరిగిపోయి ఎత్తులో కలిసిపోయేదే బయోడిగ్రేడబుల్ సబ్స్టాన్స్. ఈజీ వేలో వేస్ట్ దట్ మిక్స్ సాయిల్ ఈజీలీ. ఎగ్జాంపుల్ పేపర్, వెజిటేబుల్ వేస్టెస్ ఇవన్నీ ఎత్తులో తొందరగా డీకంపోజ్ అవుతాయి, కరిగిపోయి కలిసిపోతాయి. నెక్స్ట్ 16th నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టాన్స్ దట్ కెన్ నాట్ బి డీకంపోజ్డ్ బై మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ కాల్డ్ నాన్ బయోడిగ్రేడబుల్. అంటే సబ్స్టాన్స్ తొందరగా ఎత్తులో కలిసిపోలేదో దట్ ఈస్ కాల్డ్ నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టాన్స్. ఈజీ వేలో వేస్ట్ దట్ స్టేస్ ఇన్ నేచర్ ఫర్ ఏ లాంగ్ టైమ్ ఎక్కువ కాలం ఉండేది నాన్ బయోడిగ్రేడబుల్ సబ్స్టాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్, గ్లాస్. నెక్స్ట్ 17th పొల్యూషన్. ఎనీ అన్డిజైరబుల్ చేంజ్ ఇన్ ఎన్విరాన్మెంట్ దట్ హార్మ్స్ లివింగ్ ఆర్గానిజమ్స్ ఈజ్ కాల్డ్ పొల్యూషన్. సో పొల్యూషన్ ఎలా ఫామ్ అవుతుందంటే ఎయిర్ వాటర్ని కలుషితం చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ మనం బైక్కి పెట్రోల్ వేసి ఎక్కువ దాన్ని తిప్పుతూ ఉంటే దాని ద్వారా పొల్యూషన్ ఫామ్ అవుద్ది. అలాగా ఫ్యాక్టరీస్ నుంచి వేస్టేజ్ కెమికల్స్
వాటర్కి ఎలా కూడా పొల్యూషన్ అవుతుంది. సో దట్ ఈస్ కాల్డ్ పొల్యూషన్. ఎక్కువ స్మోక్ ఫర్ వెహికల్స్ వల్ల ఎక్కువ పొల్యూషన్ వస్తుంది. సో దాన్ని నివారించడానికి ట్రై చేయండి. పొల్యూషన్ అనేది చాలా హార్మ్ఫుల్. ఇప్పుడు ఢిల్లీలో చాలా ఎక్కువ పొల్యూషన్ ఫామ్ అయింది. సో అందరు ఎక్కువ ఆక్సిజన్ పెట్టుకొని బతకాల్సి వస్తుంది. సో ఆ పరిస్థితి తెచ్చుకోమాకండి. నెక్స్ట్ 18th ఓజోన్ లేయర్ డిప్లేషన్. అసలు ఫస్ట్ ఓజోన్ లేయర్ అంటే ఏంటి? ఓజోన్ లేయర్ అంటే మనకి సన్ రేస్కి మధ్యలో ఒక లేయర్ ఫామ్ అయింది. అది మనను సన్ రేస్ డైరెక్ట్గా మన మీద పడితే మనం బతకలేము. అవి మన మీద డైరెక్ట్గా పడకుండా మనల్ని కాపాడే లేయరే ఓజోన్ లేయర్. సో ఓజోన్ లేయర్ చాలా ఇంపార్టెంట్. ఇది ఓజోన్ లేయర్ అంటే ఫస్ట్ మళ్ళీ సన్ రేస్ డైరెక్ట్గా పడకుండా కాపాడేదే ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్ డిప్లేషన్ అంటే ఓజోన్ లేయర్ మనము పాడు చేస్తున్నాం. దాని గురించి డెఫినేషన్ చూద్దాం. థిన్నింగ్ ఆఫ్ ది ఓజోన్ లేయర్ డ్యూ టు హార్మ్ఫుల్ కెమికల్స్ ఈజ్ కాల్డ్ ఓజోన్ లేయర్ డిప్లేషన్. ఓజోన్ లేయర్కి హార్మ్ఫుల్ కెమికల్స్ ఫ్యాక్టరీలో యూజ్ చేయడం వల్ల ఆ పొల్యూషన్ ఓజోన్ లేయర్కి తగిలి అది తిక్కుగా ఉన్నది థిన్నింగ్ లేయర్గా ఫామ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ ఓజోన్ లేయర్. ఈజ్ వేలో డ్యామేజ్ టు ది ఓజోన్ లేయర్. ఫర్ ఎగ్జాంపుల్ సిఎఫ్సి గ్యాసెస్ వచ్చేసి మోస్ట్ హార్మ్ఫుల్ ఇన్ ఓజోన్ లేయర్. సో ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్స్. అర్థం కాకుంటే కామెంట్ చేయండి, మళ్ళీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నేను అడిగిన క్వశ్చన్కి ఎకలాజికల్ పిరమిడ్ ఎక్కడ ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.